చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేపుతున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుక మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన ఆవిర్భావం వేరు. ఎందుకంటే జనసేన అన్ని సీట్లలో గెలిచిన తర్వాత తొలిసారిగా జరుపుకుంటున్న ఆవిర్భావ దినోత్సవ వేడుక ఇది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జన సైనికులు, వీర మహిళలు లక్షలాదిగా చేరుకుంటున్నారు. అయితే పిఠాపురంకి వెళ్ళే దారులన్నీ కూడా జనసంద్రంగా కనిపిస్తున్నాయి. ఇంకా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి. అయితే జనసేన గెలిచిన తర్వాత తొలిసారిగా ఇన్ని సీట్లు గెలుచుకున్న తర్వాత అయితే జరుపుకుంటున్న ఆవిర్భావ దినోత్సవం ఇది. ఇప్పటి వరకు జరుపుకున్న ఆవిర్భావం వేరు, ఇప్పుడు జరుపుకుంటుంది వేరని చెప్పాలి. రవీంద్ర, ఏంటి అసలు? శ్రావణి, ఇది చాలా కీలకమైనటువంటి రోజు ఈ రోజు. ఎందుకంటే జనసేన చరిత్రలో ఆ పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చిన రోజుగా మనం చూడాలి. ప్రధానంగా 2024 ఎన్నికల్లో జనసేన ఏ రకమైనటువంటి విజయాన్ని సాధించింది అనేది ప్రత్యేకంగా మనం దాని గురించి చెప్పనవసరం లేదు. ఎందుకంటే పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో విజయం సాధించినటువంటి జనసేన చాలా దూకుడుతూ వెళ్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి భాగంగా మారింది. ఇలాంటి క్రమంలో ఈ విజయ కేతనం ఎగరవేసినటువంటి సందర్భంలో దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి ఒక టాపిక్ గానే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడా కూడా ఎవరికి ఎలాంటి మాట్లాడటానికి అవకాశం లేకుండా ఈ జనసేన ప్లేనరీ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భం. వాస్తవానికి 12, 13, 14 ఈ 3 రోజులు సమావేశాలని నిర్వహించాలనుకున్నారు. కానీ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఒక రోజుకి కుదించారు. అలాగే ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో కూడా చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ ఏ రకమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో అలాగే ఒక రకమైనటువంటి విధానంతో వెళ్తున్నారో మనం దానికి గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ కూడా రాష్ట్ర రాజకీయాల్లో రానున్న కాలంలో జనసేన పార్టీకి అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఖచ్చితంగా దక్కుతుంది అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఇలాంటి క్రమంలో ఇది ఒక ఇప్పటి వరకు పడినటువంటి కష్టానికి ప్రతిఫలంగా ఈ జనసేన ఇప్పుడు జరుపుకునే ఆవిర్భావ సభకు సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశంగా దీన్ని మనం చూడాలి. అలాగే మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే లక్షలాది మంది ప్రాంగణానికి చేరుకున్నారు. ఎక్కడా కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు తలెత్తకుండానే చర్యలు తీసుకున్నారని చెప్పాలి. ఎక్కడైతే చాలా 175 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నారు. సాధారణంగా మనం రాష్ట్రంలో ఏదైనా రాజకీయ పార్టీ సమావేశాలు ఏర్పాటు చేస్తే జన సమీకరణ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉంటుంది. ఎందుకంటే వారిని తీసుకురావడానికి కానీ వారిని పంపించడానికి కానీ జన సమీకరణకు చాలా కీలకమైనటువంటి ఏర్పాట్లు చేస్తారు. ఇక్కడ అలా లేదు. అసలు ఎంత తండోపతండాలుగా స్వచ్ఛందంగా వస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఎందుకంటే స్వయంగా పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపు జయకేతనం, దానికి సంబంధించి కూడా ట్యాగ్ లైన్ సాహసించాం, సంగ్రమించాం, సంభ్రమించే విజయం సాధించాం, రండి పొంగే కెరటాల ఉత్సవం చేసుకుందాం పిఠాపురం మధ్యాహ్నం 3 గంటలకు. అంటే ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్రంలో జన సైనికులు కానీ జనసేన అభిమానులు కానీ ప్రధానంగా పవన్ కళ్యాణ్ అభిమానులు, అలా ఒక రకంగా చెప్పాలంటే మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వయసుతో సంబంధం లేకుండా చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి సభా ప్రాంగణానికి చేరుకొని ఉన్నారు. ఆయన ఏం మాట్లాడతారు అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశంగా ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఏ రకమైనటువంటి నినాదం ఎత్తుకుంటారు, తీర్మానం చేస్తారు. ఎందుకంటే గతంలోనే మేము కూటమిగా 15 ఏళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉంటాం అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు సభా వేదిక ద్వారా ఏ రకమైనటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. దానికోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో
పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్నటువంటి ఆ పరిస్థితులు గాని, ఆయన వెళ్ళినటువంటి విధానం గాని, ఆయన ఎత్తుకున్నటువంటి నినాదం గాని అందరికి తెలిసినటువంటి అంశమే. ఇటువంటి సందర్భంలో ఆయన ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడతారు, వ్యాఖ్యలు చేస్తారు అనేది ఇక్కడ కీలకంగా మారింది ఆయన ప్రసంగంపై. ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ దినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు అనే దానిపై ఎక్కువ ఆసక్తి చూస్తున్నాం అనమాట మనం. అసలు ఆయన ఏం మాట్లాడతారు ఆ సభ వేదికగా అనేది అందరిలో అయితే రాజకీయ నాయకుల్లో, అభిమానుల్లో, అలాగే జన సైనికుల్లో కూడా ఒక ఉత్కంఠ నెలకొందనే చెప్పాలి. ఖచ్చితంగా శ్రావణి. ఎందుకనంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ ఏవైతే ప్లేనరీ సమావేశాలు ఉన్నాయో అదంతా ఒక ఎత్తు. కానీ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో చిత్రాడ వేదికగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఈ సభ ఏర్పాటు చేయడం ద్వారా అసలు ఈ కోస్తా బెల్ట్, ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో కనుక రాయలసీమ మినహాయిస్తే మిగిలిన ప్రాంతాల్లో జనసేన ప్రభావం ఎక్కువగానే ఉంది. అందులోనూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, తూర్పు గోదావరి జిల్లా కావచ్చు, పశ్చిమ కావచ్చు, ఈ రెండు జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో జనసేనకు ఎంత ఆదరణ, అభిమానం ఉందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా మనం ఒక సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించాలి, దేశ రాజకీయాల్లో కూడా ఒక కీలకమైనటువంటి భూమిక పోషించాలి అనే విధానంతోనే వెళ్తున్నటువంటి సందర్భంలో ఇది కీలకమైనటువంటి సభగానే చెప్పాలి. ఎందుకంటే ఆయన దాదాపుగా 15 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఏర్పాట్లలో మంత్రి నాదెండ్ల మనోహర్ చాలా కీలకంగా వ్యవహరించారు. దానికి సంబంధించి కాకినాడ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు చేశారు. ముఖ్యంగా 3 ప్రధాన ముఖద్వారాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, పవన్ కళ్యాణ్ ఎలాంటి విధానంతో వెళ్తున్నారో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా 3 ముఖద్వారాలకు 3 ప్రముఖుల పేర్లు పెట్టారు. పిఠాపురం మహారాజు ఆయన పేరు, అలాగే డొక్కా సీతమ్మ, 3వ ముఖద్వారానికి మల్లాడి సత్యలింగం. ఈ 3 కూడా వివిధ రంగాలలో విశేష సేవలు అందించినటువంటి వారుగా వారిని స్మరించుకుంటూ మనం వారిని గౌరవించాలి. కాబట్టి 3 కూడా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రాంతానికి చెందిన వారే. ఎందుకంటే ఇందులో పిఠాపురం మహారాజు విద్యాదాత, అలాగే డొక్కా సీతమ్మ మనందరికి తెలుసు, నిత్య అన్నదాతగా ఆవిడ మండపేటలో ఆవిడ ఎటువంటి సేవ చేసిందో మనకు తెలుసు. అన్నమో రామచంద్ర అన్నవారికి ఆకలి తీర్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిగా ఆమె ఉన్నారు. అలాగే మల్లాడి సత్యలింగం, ఈయన కూడా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కోరంగి గ్రామంలో ఆయన విద్యాదానం, ఎంతో మంది పేదలను చదివించినటువంటి వ్యక్తి. అంటే ఆ 3 ఆయన స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతో మంది గురించి ఆయన చెప్తున్నటువంటి విధానం మనకు తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ ఆ ముఖద్వారాలు 3ంటికి కూడా వీరి పేర్లు పెట్టడం అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశంగా మనం చూడాలి. మొత్తానికి మరికొద్ది సేపట్లోనే పవన్ కళ్యాణ్ ప్రసంగం చేయనున్నారు. ఏం మాట్లాడతారు, ఎలాంటి తీర్మానాలు చేస్తారు అనేది కూడా ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పై రకరకాలుగా దుష్ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కాపు నేతలే రకరకాలుగా మాట్లాడుతున్నారు. తాజాగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కార్పొరేటర్కి ఎక్కువ, అలాగే ఎమ్మెల్యేకి తక్కువ అన్న ఆలోచనతో ఆయన మాట్లాడారు. కాబట్టి ఇక్కడ ఎవరైతే జనసేన పార్టీని గాని, పవన్ కళ్యాణ్ గాని తక్కువగా చూస్తున్నారో అలాంటి వారికి ఇది చెబుతారు. ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అనేది డయాస్ మీద ఇస్తారు. జనసేన ప్రస్థానం గురించి, జనసేన పడిన కష్టాల గురించి మొత్తం అన్ని కూడా చాలా క్లియర్ కట్ గా చెప్పబోతున్నారు. సమావేశాన్ని కూడా చాలా హై టెక్నాలజీ వాడారు. సౌండ్ గానీ, లైటింగ్ సిస్టమ్ గానీ ఇంటర్నేషనల్ లెవెల్లో అక్కడ ఏర్పాటు చేశారు. ఎందుకంటే క్లియర్ అండ్ క్రిస్టల్ గా ఉండాలి ప్రతిదీ అన్న ఆలోచనతో. ఎందుకంటే వచ్చే జన సమీకరణ ఎలాంటి ఇబ్బందులకు గురి కాకూడదు, ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ మనం దాన్ని తట్టుకోవాలని చెప్పి జన సైనికులకు, అలాగే వాలంటీర్స్ కి ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాట్ల విషయంలో కూడా అంబులెన్స్లు గానీ, అలాగే మెడికల్ క్యాంప్స్ గానీ, ప్రత్యేకమైనటువంటి వసతి అన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి జనసేన పార్టీ ఎక్కడా కూడా దీన్ని ఒక ప్రపంచ వ్యాప్తంగా ఒక చరిత్ర సృష్టించాలి, రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో ఒక సుస్థిర స్థానం, సుస్థిరమైనటువంటి ప్రాధాన్యత కలిగించేలాగా సమావేశం మారాలని ఒక ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే
పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఏం మాట్లాడతారనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశంగా మనం చూడాలి శ్రావణి. రవీంద్ర, కార్యకర్తలు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే ఇటు కూటమి తరపున తెలుగుదేశం, అలాగే బీజేపీ, జన సైనికులు, అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అలాగే మెగా అభిమానులు కూడా వచ్చే అవకాశం ఉంది కదా. అసలు ఎలాంటి కార్యకర్తలు ఎంతమంది వస్తారు? ఖచ్చితంగా శ్రావణి, ఇది ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ముఖ్యంగా ఈ సభకు ఎంతమంది వస్తారు ఏంటి అనేది కూడా కీలకంగా మారినటువంటి వ్యవహారం. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగిన తర్వాత ఒక పార్టీ అతిపెద్ద సమావేశంగా దీన్ని మనం జనసేన విజయోత్సవ సభను చూడొచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఆవిర్భావ దినోత్సవమే కాదు, విజయోత్సవ సభగా కూడా వాళ్ళు మలుచుకున్నారు. దానికి సంబంధించి ఆయన ఇచ్చినటువంటి దీంట్లో కూడా జయకేతనం అని చెప్పి చాలా క్లియర్ గా పోస్టర్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే 175 నియోజకవర్గాల్లో ఎక్కువ మంది వచ్చే విధంగా స్వచ్ఛందంగా దానికి సంబంధించి నాదెండ్ల మనోహర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు, జన సైనికులతో మాట్లాడారు. కాబట్టి దాదాపుగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ముఖ్యంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఇక్కడ కీలకంగా మనం చూడాలి. 15 నుంచి దాదాపుగా 20 లక్షలు రావచ్చు అనేది ప్రాథమిక అంచనాగా చూస్తున్నారు. ఎందుకంటే ఆయన సమావేశానికి ఎప్పుడు కూడా లక్షల్లోనే తరలి వస్తారు కాబట్టి ఇది ఇంకా అత్యంత ప్రాధాన్యత కలిగించినటువంటి సమావేశం. కాబట్టి కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి అలాగే ఇతర దేశాల నుంచి కూడా ముఖ్యంగా ఇప్పటికే చేరుకున్నారు. ఎవరైతే ఇండియన్స్ ఎన్ఆర్ఐస్ గా ఉన్నారో వారంతా కూడా జన సైనికులు గాని, జనసేన అభిమానులు గాని, మెగా అభిమానులు గాని అంతా కూడా రావటానికి సిద్ధంగా ఉన్నట్లు దానికి సంబంధించి ఇప్పటికే కొంతమంది చేరుకున్నారు. ముఖ్యంగా ఇక్కడ మెగా ఫ్యామిలీ కూడా అటెండ్ కాబోతుంది అనేది ఒక ఆసక్తి కలిగించేటువంటి అంశంగా మనం చూడాలి శ్రావణి. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో మెగా ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఇలాంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి ఆ యొక్క ఏవైతే పరిణామాలు ఉన్నాయో చిరంజీవి కూడా మాట్లాడారు ఒక సందర్భంలో. ఏపీ సీఎం చంద్రబాబు వచ్చే అవకాశం ఉందా? లేదు, ఆయన అయితే రారు. ఎందుకంటే ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారం అలాగే పార్టీ కార్యక్రమం ఆయన దాదాపుగా ఇండైరెక్ట్ గా గతంలోనే చెప్పారు. ఇది ఈసారి మా పార్టీ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం, నెక్స్ట్ ప్లేనరీకి నెక్స్ట్ సమావేశం మేము ఇంకా మరింత గ్రాండ్ గా చేయాలని ఆలోచనతో ఉన్నాం. అప్పుడు అన్ని పార్టీలని మేము ఏకీభవించి అందరినీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్తారు. కాబట్టి ఇప్పుడైతే జన సైనికులు అలాగే మేధావి వరకు ఎవరైతే పవన్ కళ్యాణ్ అభిమానిస్తున్నారో, ఎవరైతే మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నారో, ఎవరైతే జనసేన పార్టీలో ఆసక్తిగా ఉన్నారు, ముఖ్యంగా పార్టీలో చేరకపోయినప్పటికీ ఎక్కువ శాతం ప్రజలు జనసేన పార్టీ పట్ల ఆకర్షితులై ఉన్నారు. కానీ వారు రాజకీయాల్లోకి రాలేరు, కానీ బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేస్తుంటారు. అటువంటి వారంతా ఈ సమావేశానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ముఖ్యమైనటువంటి పరిణామం ఏంటంటే ఈ సభా వేదికలో ద్వారా మరింత మంది జనసేనలో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నుంచి 10ల సంఖ్యలో జనసేన పార్టీలో చేరారు చాలా మంది. ఇటువంటి తరుణంలో ఇంకా కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మెగా ఫ్యామిలీ కొంతమంది అటెండ్ అవుతారని, అలాగే అల్లు కుటుంబానికి సంబంధించినటువంటి వారు కూడా అటెండ్ అవుతారని ఒక సమాచారం అందుతుంది. అది ఫైనల్ వరకు వస్తారో రారనేది మనం చెప్పలేము. కాకపోతే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి అలాగే పార్టీ జనసేన పార్టీ వర్గాల ద్వారా కూడా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. శ్రావణి, రవీంద్ర, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే ఇప్పుడు వరకు ఏ కార్యక్రమం అయినా సరే ఇద్దరు కుమార్తెలు గాని అలాగే కుమారుడు గాని వెంటే ఉంటున్నారు. సాధారణంగా మనం చూస్తున్నాం. ఏదైతే ఆయన నినాదం పెట్టుకున్నారో దానికి సంబంధించి సనాతన ధర్మం గురించి అలాగే కుమారుడిని అక్కడికి తీసుకువెళ్ళటం గాని, కుంభమేళాలో దర్శనం ఇవ్వటం గాని, ఇవన్నీ చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఆయనతోనే ఉంటారు. ఇప్పుడు కూడా డయాస్ మీద ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన రాజకీయ వారసుడిగా అకీరానందన్ ని ఎప్పుడో జనాలు ఒక ఐడెంటిఫై చేశారు. కాబట్టి ఇటువంటి సందర్భంలో తండ్రి కాబట్టి ఖచ్చితంగా కుమారుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే భార్య కూడా వస్తుంది. అలా ముఖ్యంగా మెగా ఫ్యామిలీ కూడా చిరంజీవి కూడా వస్తారు, రామ్ చరణ్ వస్తారు, అలాగే అల్లు అర్జున్, అల్లు అరవింద్ వస్తారని చెప్పి సమాచారం ఉంది. మొత్తానికి అయితే ఏం జరుగుతుంది, ఎట్లా ఉంటుంది ఏంటనేది కూడా మరికొద్ది గంటల్లోనే తెలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. శ్రావణి, ఓకే రవీంద్ర, థ్యాంక్ యూ. సో చూసారు కదా, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇప్పుడు వరకు జరిగింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరిగేది మరొక ఎత్తు అనే చెప్పాలి. ఎందుకంటే 21 స్థానాలకి 21 స్థానాలు గెలిచిన తర్వాత జరుపుకుంటున్న
సభ ఇది. అయితే సభ పరంగా ఒక విధంగా చూస్తే ఇప్పుడు సభలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు, ఎలాంటి స్టేట్మెంట్ తీసుకుంటారు, జన సైనికులకి ఏం చెప్తారు, ఆయన ఏం మాట్లాడతారనే దాని మీద అయితే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సో చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.